ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని వాగ్దానం ఇచ్చిండు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే ఉండండి. అప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. వెంటనే చూడండి అక్కడ. అవునండి, దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి దేవుడి నుంచి మనల్ని తప్పిస్తా అంటున్నారు. ఇంకా ధైర్యం తెచ్చుకుంటున్నారు, దేవుని భ్రంగా ఉంచుకోమంటున్నారు. ఆయన మరి నీతి నిబంధన చేస్తానంటున్నారు. దావీదు చెప్పిన శాస్త్రప్రకారం చూపిస్తానంటున్నారు. ఏ వారం అన్నా కానీ దేవుడు చెప్పుకోమంటున్నారు. ఏదైనా అనారోగ్యం ఉంటే ఆయన చెప్పుకుంటే తప్పకుండా ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు, ఆయన పొందబద్ద మన స్వస్థ కలిగే దేవుడు మన దేవుడు అనమాట. ప్రతి వస్తువును కూడా దాని పని నిమిత్తం కలిగజేసిన దేవుడు మనల్ని కూడా ఆయన కలుగజేసింది అనమాట. మనం మనుషుల కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనమాట. రాజుల కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనమాట. ఆయన మరి జనముల ఐశ్వర్యం అనిపిస్తున్నారు, భూమి మీద సంవత్సరాలు నీరు చేస్తానంటున్నారు. అందుకే మనం ఆయన నమ్ముకోవాలన్నమాట. ఆయన మనల్ని రక్షించడానికి ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కనుక విడువక మన ఎడల కృప చూసిందనమాట. భయపడద్దు అంటున్నారు. నేను విడిపిస్తాను, నేను తోడుగా ఉన్నా అంటున్నారు. నేను రక్షిస్తాక నేను ప్రేమిస్తున్నాను అంటున్నారు. నా అవసరం నా కృప నీకు తోడుగా ఉంటుంది, నా నామం బట్టి నేను నీకు మెచ్చింపడుతు అంటున్నారు అన్నమాట. నన్ను ప్రేమించి వారు నేను ప్రేమిస్తున్నాను అంటున్నారు. నన్ను జాగ్రత్తగా నన్ను కనుక్కుంటారు అంటున్నారు. ఇంకా నేను నీకు ప్రతి భాష మీద నేను తోసివేస్తాను అంటున్నారు. ఆయన నిత్యం మనల్ని నడిపిస్తా ఉన్నారు. క్షామకాలం మనం తృప్తిపరిచి మన ఎముకలను బలపరుస్తానని అంటున్నారు అనమాట. మన పనుల భారం అంతా కూడా ఆయన చెప్పుకోవాలన్నమాట. మనుషులు చెప్పుకోవడం కంటే మనం దేవుడికి చెప్పుకోవాలన్నమాట. మనం ఇంకా నేనైతే మరి బైబిల్ పూర్తిగా రాస్తానంటే ఇంకా సుత్యాగం చేస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి అర్ధరాత్రులు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుని మీద భారం వేయాలన్నమాట. మనం ఏదొచ్చినా ఆయనకి చెప్పుకుంటే ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడు, మన దుఃఖం సమాప్తం చేసే దేవుడు మన దేవుడు, కరుణలు పెట్టి భాష చేసే దేవుడు మన దేవుడు, మన నిత్యం నడిపించే దేవుడు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనమాట. ప్రభు నమ్మదగిన వాడు అనమాట. ఆయన మన స్థిరపరిచి దుస్తు నుండి కాపాడే దేవుడు మన దేవుడు అనమాట. గర్భవతులందరూ మరి ఏ ఒక్క హేయలు అంటున్నారు. నిత్యంగా శిక్ష ఉంటారు అంటున్నారు అనమాట. నా సింధనకు ఆయన భక్తిహీనలు కలగజేశారు అంటున్నారు అనమాట. ఏవైనా బైబిల్ కలిగి ఉండటం వలన మనుషులను చెడుతనం నుండి తొలగిపోతారంట. మనం భయభక్తులు కలిగి ఉండి మనలో ఏ చెడుతనం ఉండదని అంటున్నారు. ఒక ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగును అంటున్నారు. ఆయన మన శత్రువులను సహా వారికి మిత్రులుగా చేస్తానంటున్నారు అన్నమాట. దేవుడు మరి మన ప్రవర్తన బట్టి దేవుడు మరి మన శత్రువులను కూడా మనకు మిత్రులుగా చేస్తానని అన్నారన్నమాట. అన్నం చేత కలిగిన గొప్ప పచ్చిబుడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అన్నారన్నమాట. ఒకటి తను చేయబోనేది హృదయంలో యోచించుకున్న యెహోవా అని నడతను స్థిరపరచును అంటున్నారన్నమాట. మనం ఆయన మార్గంలో నడిస్తే ఆయన తప్పకుండా మనల్ని స్థిరపరుస్తానంటున్నారు. దుష్ట నుండి కాపాడుతానంటున్నారన్నమాట. చెడుతనం విడిచి నడుచుట యథార్థవంతులకు రాజమార్గం అంటున్నారన్నమాట. తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణంను కాపాడుకుని అంటున్నారన్నమాట. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంటున్నారన్నమాట. భయపడద్దు అన్నారు. నేను దేవుడైనా నా దిగులు పడద్దని నేను విమోచించుకున్నాను, నేను బలపడతాను, నీ సహాయించేవాడిని నేనే అంటున్నారు. నేను సహోదరం బహుతరం సొంతంగా నేను చేస్తా అంటున్నారు. దేవుడు నీ ముందు నడుస్తాను, నీ వెనకాల దేవుడు కావాలకొస్తాను ఏదైనా మాట్లాడుతున్నారు అనమాట. ఏదైనా మరి మన పనుల భారమంతా ఆయన మీద మోపితే ఆయనే మన అక్కర్లకు అవసరాలన్నీ తీర్చి దేవుడు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ఏదైనా మాట్లాడండి. ఏదైనా మాకు మంద జీతం కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతలో సర్వశక్తిమంతుడు ఘనమైన నామనికి వెళ్ళాలి. స్తుతిస్తున్నాం తండ్రి. అన్ని మంది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పెట్టి జ్ఞానం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చింది అక్కడ తెచ్చిన కోరికలు బిడ్డలు మంచి జరిగిపోయింది. దయచేయాలి దేవుని దేవుడికి ఉద్యోగాలు తెచ్చండి. ఆది బస్సు వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదన లేకపోతే లక్షల తెచ్చండి. మీ దగ్గర రాని మీరు విషయం మీద సిద్ధపడిన చెప్పమని ఎత్తబడి బాగా దయచేయమని మా ప్రభు పేరు నేర్చుకుని నామన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.